హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సీతా డైరీ. నోట్లో వేసుకుంటే కరిగిపోయే గులాబ్ జామున్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను రండి. ఫస్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో పిండి వేసుకొని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ కలపాలి. మీ పిల్లలకి గులాబ్ జామున్ చేసి పెడితే ఇష్టంగా తింటారు. ఇట్లా మెత్తగా కలుపుకోవాలి. గులాబ్ జామ్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో మీరే చూస్తారు కదా. మళ్ళీ కొంచెం నీళ్ళు పోసుకొని మెత్తగా కలుపుకోవాలి. అట్లా కలుపుతూ మెత్తగా చేసుకోవాలి. ఈ గులాబ్ జామ్ ఎంతో సాఫ్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్. అట్లా కలుపుకున్న తర్వాత కొంచెం నాననివ్వాలి. తర్వాత తీసుకొని చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఇంకో ఇట్లా 2 హ్యాండ్స్తో చిన్న ఉండలు చేసుకోవాలి. ఒక గ్లాస్ షుగర్ పోసుకోవాలి గిన్నెలో. 4 గ్లాసెస్ షుగర్ పోసుకోవాలి గిన్నెలో. పోసుకున్న తర్వాత అందులో ఒక చెంబు నీళ్ళు పోయాలి. తర్వాత గ్యాస్ మీద పెట్టి అది కరిగే వరకు ఉంచాలి, తిప్పుతూ ఉండాలి. తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసి మనం ఫస్ట్ చేసుకున్న గులాబ్ జామున్ని అందులో వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత వేసుకోవాలి, లేదంటే పొంగవు. చూడండి ఫ్రెండ్స్ ఎట్లా పొంగుతున్నాయో. ఇట్లా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు నూనెలో ఉంచాలి. గోల్డ్ కలర్లో వచ్చేంత వరకు నూనెలో ఉంచాలి. తర్వాత మనం పెట్టిన షుగర్ వాటర్లో వేసుకోవాలి. టిష్యూ పేపర్లో వేసుకొని షుగర్ వాటర్లో వేసుకోవాలి. ఇప్పుడు షుగర్ వాటర్లో వేసుకోవాలి. కొంచెంసేపు దాన్ని సిమ్లో పెట్టి ఉడకనివ్వాలి. పాకంలో తిప్పుకుంటూ సిమ్లో పెట్టి తిప్పుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ ఎంత టేస్టీ అండ్ యమ్మీగా ఉన్నాయో. నోట్లో వేసుకుంటే కరిగిపోతాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత యమ్మీ అండ్ టేస్టీగా ఉన్నాయో. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎట్లుందో కామెంట్ చేయండి. మీ పిల్లలకి ఇస్తే చాలా మంచిగా తింటారు ఫ్రెండ్స్. మీ టేస్ట్ ఎట్లా ఉందో కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. ఎంత సాఫ్ట్గా కట్ చేస్తే చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా ఉందో. చూడండి ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్గా ఉందో. నోట్లో వేసుకుంటే కరిగిపోయిద్ది. చూసినారు కదా ఫ్రెండ్స్ ఎంత సాఫ్ట్ అండ్ యమ్మీగా ఉందో. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.